మన దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో రతన్ టాటా ఒకరు. రతన్ టాటాకు యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రతన్ టాటా చాలామంది యువతకు ఆదర్శప్రాయుడు. వ్యాపార విలువలు, మంచితనం, నిరాడంబరతకు మారుపేరు టాటా. రతన్ టాటాకు సంబంధించి కొన్ని రేర్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. రతన్ టాటా డిసెంబర్ 28, 1937లో సూరత్లో జన్మించాడు. బాల్యంలో ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో రతన్ టాటా యొక్క అమ్మమ్మ తనని పెంచి పెద్ద చేసింది. టాటాకు దేశభక్తి చాలా ఎక్కువ. 2011 సంవత్సరంలో ముంబై తాజ్ హోటల్పై దాడి వల్ల అది బాగా దెబ్బతింది. దాన్ని బాగు చేయించేందుకు టెండర్లు పిలిచారు. అందులో ఒక ప్రముఖ వ్యక్తి పాకిస్తాన్కు చెందిన వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరగా ఆయన వారిని అక్కడి నుండి తిట్టి పంపించేశాడు. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం టాటా కంపెనీ యొక్క సుమోల కోసం పెట్టిన ఆర్డర్ను సైతం పక్కన పెట్టేశాడు టాటా. ఆ దేశానికి వాహనాలను ఎగుమతి చేసేది లేదని తేల్చి చెప్పేశాడు టాటా. ఇక రతన్ టాటా నిరాడంబరత ఎలాంటిదో ఇది వింటే మీకే అర్థమవుతుంది. ఒకరోజు బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా షూటింగ్ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఒక లగ్జరీ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో ఆయన ఎకానమీ క్లాస్ ఎక్కవలసి వచ్చింది. ఆయన అయిష్టంతోటే ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి సినిమా హీరోను చూసేసరికి ఆనందం పట్టలేక అందరూ ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. కొంత సమయానికి ఆయన వచ్చి తన సీట్లో కూర్చున్న తర్వాత సీట్లో ఉన్న వ్యక్తి తనను అస్సలు పట్టించుకోకుండా పేపర్ చదవడం గమనించాడు. అప్పుడు వినోద్ ఖన్నా, అదేమిటి, వీరందరూ నన్ను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు, కానీ ఈ వ్యక్తి నన్ను పట్టించుకోవడం లేదేమిటి అని మరికొంతసేపు వినోద్ ఖన్నా ఎదురు చూశాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి పట్టించుకోకపోయేసరికి వినోద్ ఖన్నా ఆయన వైపు చూసి, నేను బాలీవుడ్ హీరో, మీకు తెలుసా అని అన్నారు. అందుకు అవతల వ్యక్తి, అవునా, నాకు తెలీదు అని చెప్పి మళ్ళీ తన పని తాను చేసుకున్నాడు. మరికొంతసేపటికి వినోద్ ఖన్నా, మీరు సినిమాలు చూడరా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఎక్కువగా నేను చూడను అని చెప్పి ఇంకొక పుస్తకం తెరిచి చదువుకోవడం ప్రారంభించాడు. అప్పుడు వినోద్ ఖన్నా అసహనంతో, మీరేం చేస్తారో తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఆ వ్యక్తి, నా పేరు రతన్ టాటా, నేను ఒక బిజినెస్ మ్యాన్ని అని చెప్పాడు. ఆ మాటలు వినేసరికి వినోద్ ఖన్నాకి చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరేమిటి ఈ ఎకానమీ క్లాస్లో వెళ్ళటం ఏమిటి అని అడిగాడు వినోద్ ఖన్నా. అందుకు రతన్ టాటా, నేను ఎప్పుడూ ఎకానమీ క్లాస్లోనే వెళ్తాను, నాకు సామాన్యంగా జీవించడం అంటే ఇష్టమని చెప్పారు టాటా. గొప్ప వాళ్ళ జీవనం ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటుంది అని రతన్ టాటా యొక్క ఈ ఉదంతం ద్వారా అర్థమవుతుంది. అలాగే రతన్ టాటా సమయానికి ఎంత విలువ ఇస్తారో తెలియజేసే మరొక సందర్భం గురించి తెలుసుకుందాం. ఒకరోజు ఒక కారులో డ్రైవర్ కాకుండా 4 వ్యక్తులు కలిసి ఢిల్లీ వైపు వెళ్తున్నారు. అనుకోకుండా కారు టైర్ పంక్చర్ అయింది. అప్పుడు కారులో ఉన్న 3 వ్యక్తులు కిందకి దిగి వారిలో ఒక వ్యక్తి సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు. 3వ వ్యక్తి తనతో పాటు తెచ్చుకున్న ఫ్లాస్క్లో కాఫీ తాగుతున్నాడు. అప్పుడు ఆ 3 వ్యక్తులు 4వ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని చూడగా ఆ 4వ వ్యక్తి ఒక చేత్తో స్పానర్, ఇంకొక చేత్తో జాకీ తీసుకొని కార్ డ్రైవర్కి టైర్ మార్చడంలో సహాయం చేస్తున్నాడు. ఆ వ్యక్తులు ఆ 4వ వ్యక్తితో, సార్, మీరు ఈ పని చేయడం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆ 4వ వ్యక్తి ఇలా అన్నాడు, డ్రైవర్ ఒకడే కారు టైర్ మార్చడానికి అతనికి 15 నిమిషాలు పడుతుంది, కానీ నేను కూడా ఆయనకు సహాయం చేసినట్లయితే ఆ పని 8 నిమిషాల్లో అయిపోతుంది. అందువల్ల మనకి ఇంకా 7 నిమిషాల సమయం కలిసి వస్తుంది అని అన్నాడు. ఆ 4వ వ్యక్తి మరెవరో కాదు, అతనే రతన్ టాటా. రతన్ టాటా యొక్క గొప్పతనాన్ని తెలియజేసే మరొక సందర్భం గురించి చెప్తాను. నవంబర్ 26, 2008లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ముంబై నగరంలోని టాటా సంస్థ యొక్క తాజ్ హోటల్ మీద ఆత్మాహుతి దాడి చేసి 100 మందిని చంపిన సంఘటనలో చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికి 25 లక్షల నుండి 50 లక్షల దాకా సహాయం అందించాడు టాటా. ఆ సమయంలో తమ హోటల్లో డ్యూటీలో ఉండి చనిపోయిన లేదా గాయపడిన ప్రతి పోలీసుకు, ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబంలో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు టాటా. వాళ్ళ పిల్లల చదువు మరియు పెళ్లిల బాధ్యతను తానే తీసుకున్నాడు టాటా. అంతకంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి. అదేమిటంటే ఈ అన్ని పనులను రతన్ టాటా దాడి జరిగిన తర్వాత కేవలం 20 రోజుల్లో పూర్తి చేశాడు. అందుకే ఆయన గురించి ఒక వ్యక్తి, డోంట్ మెస్ విత్ టాటా, ఇఫ్ యు గివ్ హిమ్ డీప్ ఇన్సల్ట్స్, టాటా విల్ ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ డీప్ రిజల్ట్స్ అని అన్నాడు. ఇక మన దేశంలోనే అతి చవకైన నానో కార్ రూపకల్పన ఎలా జరిగిందో చూద్దాం. ఓ కుటుంబం ఒకరోజు స్కూటర్పై వెళ్తోంది. తండ్రి డ్రైవింగ్ చేస్తుంటే అతని కొడుకు ముందు నిలబడ్డాడు. వెనుక సీట్లో ఆయన భార్య, ఆమె ఒళ్ళో ఓ చిన్నారి ఉన్నారు. అది చూశాక ఒక్కసారిగా మనసు చలించిపోయింది టాటాకు. చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి స్తోమతకు మరియు ఖర్చుకు తగ్గ కారును అందుబాటులోకి తీసుకురాలేమా అని ఆలోచించాడు. రాను రాను తనలో ఈ ఆలోచన బలంగా నాటుకుపోయింది. ఫలితంగా
ఏకంగా ₹1,00,000 నానో కారును రూపొందించాడు టాటా. ఇక టాటాది చాలా పెద్ద మనసు. దేశమంతా కరోనాతో బాధపడుతున్నప్పుడు కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి భారీ విరాళాన్ని ప్రకటించాడు టాటా. ఏకంగా 1,500 కోట్ల మేర నిధులను విరాళంగా ఇచ్చాడు టాటా. రతన్ టాటాకు అనేక అవార్డులు వచ్చాయి. మన దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి టాటాకు. యూకే గవర్నమెంట్ కూడా రతన్ టాటాకు గౌరవ నైట్హుడ్ పురస్కారాన్ని ఆయనకు బహుమానంగా ఇచ్చింది. వ్యాపారాన్ని కూడా సామాజిక కోణంలో చూసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది టాటాకే చెల్లుతుంది. రతన్ టాటా వ్యాపార రంగంలో ఎంత ముందంజలో ఉన్నా బిలియనీర్ల జాబితాలో మాత్రం చేర్చబడలేదు. తన సంపదను దాచుకోవడం కంటే పంచడమే రతన్ టాటాకి ఇష్టం. తన కోసం కన్నా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తాడు టాటా. రతన్ టాటా ఎంత సింపుల్గా జీవిస్తాడంటే ఆయన సాధించిన లాభాల్లో దాదాపు 65% టాటా ట్రస్టులకే విరాళం ఇచ్చేస్తాడు. అలాగే విమానాల్లో ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తాడు టాటా. చూశారు కదా ఫ్రెండ్స్, రతన్ టాటాకు సంబంధించిన రేర్ మరియు ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.